శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. 2024 సంవత్సరములో వృశ్చిక రాశి ఫలితములు. ఈ రాశి నందు విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు కలవు. ఈ రాశికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉన్నవి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన, కుటుంబ, గౌరవకారకులైన గురుడు 7వ స్థానంలో సంచారం, రాహువు కేతువులు 5, 11 స్థానంలో సంచరించుట అన్ని రంగాలలో జయమగును. మీ ఆశయములు, మనోవాంఛలు సిద్ధించును. ఏ విషయంలో దిగి వ్యవహరించినా మీ ప్లానులు చక్కగా ఫలించును. లోగడ వదిలివేసిన వ్యవహారములు కలిసి వచ్చును. అధికారుల యొక్క అనుగ్రహములు, బాకీలు వసూలగుట, మహోన్నతికి రాగలుగుట జలుగును. ఏలినాటి శని ప్రభావం ఉన్నను జీవనం 3 పువ్వులు 6 కాయలు అన్నట్లు అన్ని రంగాలలో ఉన్నత స్థితి, ఆడవారి ప్రోద్బలంచే ఉత్సాహ ప్రోత్సాహకములు సిద్ధించును. మానసిక ధైర్యం, సూక్ష్మ బుద్ధి, యోచనా శక్తి వల్ల మీరు ముందుకు పోగలరు. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేయుట, స్థిరాస్తి వృద్ధి జరుగును. జన్మశని కుజులు వల్ల కుటుంబ కలతలు, భార్యాబిడ్డల వల్ల మధ్య స్వల్ప ఈతి బాధలు వచ్చినా గురుబలం వల్ల వాటిని చివరి నిమిషంలో పరిష్కారం జరుగును. గతంలో ఆగిపోయిన పనులలో జయం, ఆధ్యాత్మిక సాధన, పుణ్యనది స్నానము, అధికార ప్రాబల్యము, వ్యవహారాదులకు పరిష్కారమైన సొమ్ము చేతికందును. అన్యోన్య దాంపత్యం, కుటుంబంలో మీ మాటకు విలువ పెరిగి సంఘములో గౌరవ మర్యాదలు పెరుగును. శారీరక బలముచే ఆనందానుభూతి కలుగును. ఈ సంవత్సరం ఉద్యోగులకు గ్రహ సంచారం బాగుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణములు, దూర ప్రాంతములకు బదిలీలు జరుగును. అధికారముల వలన లాభములు, కుటుంబంలో సౌఖ్యం, జాగ్రత్తగా ఉండేది. ప్రైవేట్ సంస్థలలో పనిచేయు వారికి కొంత పర్వాలేదనిపించినను కానీ ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అగును. ఫ్యాక్టరీలలో పనిచేయు కార్మికులకు బోనస్ లభించి ఆనందంగా జీవిస్తారు. నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం లభించును. నూతన వాహనములు లభించును. గృహ నిర్మాణములు కలిసి వచ్చును. కార్మిక వర్గం వారికి అనుకూల సమయం. ఈ సంవత్సరంలో రాజకీయ నాయకులకు గురుబలం వలన ప్రజలలో విశ్వాసం పొందగలరు. పార్టీలోనూ ప్రజలలోనూ పేరు ప్రఖ్యాతులు పెరుగును. ఏదో ఒక పదవి తప్పక పొందగలరు. ఎన్నికల యందు బొటాబటిగా విజయం సాధించగలరు. ఏలినాటి శని ప్రభావం వలన ఖర్చులు అధికంగా నుండును. ఆస్తులను కోల్పోవుదురు. శత్రువులు డీలా పడుదురు. కొన్ని విషయాలలో మీదే పైచేయి. ఈ సంవత్సరమునందు కళాకారులకు అనుకూలమైన కాలం. టీవీ, సినిమా రంగంలో ఉన్న నటీనట వర్గం, గాయనీ గాయకులు, సాంకేతిక ఆర్థిక నిపుణులు విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు బాగుగా వచ్చును. కొత్తగా వచ్చిన వారికి ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు. కానీ ఆర్థికంగా కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలలో అవార్డులు లభించును. గృహ నిర్మాణాది లాభములు, నూతన వాహన లాభములు, సంఘములో ఉన్నత స్థితి. ఈ సంవత్సరం వ్యాపారులకు అంతంత మాత్రమే. అన్ని రకముల వ్యాపారస్తులు ఆశించినంత లాభములు పొందలేరు. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి చాలా ఇబ్బందులు. రావలసిన బాకీలు రాక ఇవ్వవలసినవి తప్పకపోవుటచే ఆస్తులు అమ్మవలసి వచ్చును. రిటైల్ మరియు హోల్సేల్ వ్యాపారులకు పర్వాలేదనిపించును.
ఇనుము, సిమెంట్, ఇటుక మొదలగు వారికి కొంత బాగుండును. కాంట్రాక్టులు చేయువారికి బాగుండును. సరైన సమయానికి బిల్లులు రాక ఇక్కట్లు తప్పవు. కొత్త పనులు లాభించవు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నష్టము తప్పదు. సరుకులు నిల్వ చేయు వారికి బాగుంటుంది. బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నవారికి బాగుంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూల సమయం. గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షల యందు మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు. చదువులపై శ్రద్ధ పెరిగి ఇంజనీరింగ్, మెడికల్, ఐసెట్, ఈసెట్, బీఈడి, లాసెట్, పాలిటెక్నిక్, ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకు పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలరు. ధనం విపరీతంగా ఖర్చు చేయుదురు. క్రీడాకారులకు కాలం కలిసి రాదు. త్రుటిలో విజయాలు తప్పిపోవును. వ్యవసాయదారులు మొదటి పంట కంటే రెండవ పంట లాభించును. ఆదాయ వ్యయములు సమానంగా ఉండును. కౌలుదారులకు మాత్రం నష్టాలు తప్పవు. చేపలు, రొయ్యల చెరువుల వారికి మిశ్రమ ఫలితాలు, పౌల్ట్రీలకు మాత్రం లాభించును. ఈ సంవత్సరం స్త్రీలకు శుభాశుభ మిశ్రమ ఫలితాలుండును. కొంతమందికి బాగుండి మరికొంతమందికి అవయోగం చేయును. గురుబలం వలన మీ మాట విలువ పెరుగును. విలువైన వస్తువులు లభించును. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడును. ఖర్చులు అధికం. హంగులు, ఆర్భాటాలకు అధిక వ్యయం చేస్తారు. భార్యాభర్తల మధ్య అవగాహన ఉన్నప్పటికీ మాట పట్టింపులు తప్పవు. ఆవేశపూరితంగా ప్రవర్తిస్తారు. సంతానం వల్ల లబ్ధి పొందగలరు. అధికారుల వలన ఇబ్బందులు, ఆరోగ్య భంగములు తప్పవు. గర్భిణీ స్త్రీలకు గురుబలం వలన ఫ్రీ డెలివరీ అగును. వివాహ ప్రయత్నం చేయుచున్న స్త్రీలకు ద్వితీయార్థంలో వివాహం జరుగును. గతంలో విడిపోయిన భార్యాభర్తలు కలియుట కష్టమే. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుబలం వలన జీవనం సౌఖ్యంగా ఉంటుంది. కొన్ని వర్గాల వారికి బాధలు తప్పవు. శుభాశుభ మిశ్రమ ఫలితాలతో ఉండును. శని వల్ల కొంత నష్టము. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చేయవలసిన శాంతుల యొక్క వివరములు. మంగళవార నియమాలు పాటించాలి. మీ గ్రామంలో గల శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు ఓం నమః శివాయ మంత్రమును జపించండి. శని, కేతువు గ్రహములకు జపం, హోమం చేయించండి. శ్రీశైల క్షేత్రం దర్శించండి. నరఘోష, నవగ్రహ యంత్రాలు ధరించండి. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.